ఒకసారి ఒక ధనవంతుడైన వ్యాపారి ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది. తన విలువైన వస్తువులన్నీ పోయాయి. దొంగ తన సేవకుల్లో ఎవరోనని వ్యాపారి అనుమానించాడు. తెలివైన బీర్బల్ వ్యాపారి ఇంటికి వచ్చి అందరి సేవకులను ఒకచోట చేర్చాడు. దొంగ ఎవరో చెప్పమని అడిగాడు. మేమెవ్వరూ దొంగతనం చెయ్యలేదు. బీర్బల్ కాసేపు ఆలోచించాడు. తర్వాత ఒక ఆలోచనొచ్చింది. ప్రతి సేవకుడికి సమాన పొడవుగల కర్ర ఇచ్చాడు. నిజం చెప్పండి, దొంగ ఎవరు? నిజమైన దొంగ కర్ర మరుసటి రోజు 2 అంగుళాలు పెరుగుతుంది. అందరూ రేపు ఇక్కడికి తమ కర్రలతో రావాలి. ఇతడే దొంగ. సేవకులు తమ ఇళ్లకు వెళ్లి మరుసటి రోజు తిరిగి వచ్చారు. బీర్బల్ వారి కర్రలను జాగ్రత్తగా చూశాడు. ఒక సేవకుడి కర్ర 2 అంగుళాలు చిన్నగా ఉంది. ఇతడే దొంగ. ఆ రాత్రి నిజమైన దొంగ చాలా భయపడ్డాడు. తన కర్ర పెరుగుతుందేమోనని భయపడి దాన్ని రహస్యంగా కత్తిరించాడు. మరుసటి రోజు అందరు సేవకులు తిరిగి వచ్చారు. అతని కర్ర 2 అంగుళాలు చిన్నగా ఉంది. అతని భయమే నిజాన్ని బయటపెట్టింది. నిజం ఎప్పుడూ విజయం సాధిస్తుంది.